జ్యోతి జీవనని సునంద దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక జ్యోతి జీవనతో మీ అత్తయ్య గారి కాళ్ళకి నమస్కారం పెట్టు అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన నేను లా స్టూడెంట్ నమ్మా ఏంటమ్మా అని అంటూ ఉంటే వెళ్ళు జీవన అని అంటూ ఉంటుంది. ఇక జీవన సునంద దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆయాంటీ అనగానే ఇక సునంద జీవనని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కోపంగా లేచి నిలబడుతూ ఉంటుంది. ఇక మనసులో ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, పెద్దలంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేనట్టుగా ఉంది, నాకు నమస్కారం కూడా పెట్టట్లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక హైమావతి మీరు కూర్చోండి అని అంటూ ఉంటుంది. నేను వచ్చిన పని అయ్యింది, నాకు కాబోయే కోడల్ని చూడాలని వచ్చాను, చూశాను. కాబోయే కోడల్ని చూసేటప్పుడు చేతులతో రాకూడదని డైమండ్ నెక్లెస్ తీసుకొని వచ్చాను అని తీసి చూపిస్తూ ఉంటుంది. అది చూసి ఇందుమతి యామిని షాక్ అవుతూ ఉంటారు. ఇక జీవన నేను ఇప్పుడే పెట్టుకోను ఆంటీ, తర్వాత పెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక సునంద కోపంగా జీవనని చూస్తూ ఉంటుంది. అప్పుడు హైమావతి ఎందుకు జీవన అలా అంటున్నావు, మీ అత్తయ్య గారు నీకు ప్రేమతో తీసుకొచ్చారు, జ్యోతి పెట్టు అని అంటూ ఉంటుంది. ఇక జీవన పెట్టుకుంటూ ఉంటుంది. ఇక జీవన పెట్టుకొని సునందని చూస్తూ ఉంటుంది. అప్పుడు హైమావతి నెక్లెస్ చాలా బాగుంది అండి అని అంటూ ఉంటుంది. ఈ మాట మీరు కాకుండా నా కోడలు జీవన చెప్పుంటే ఇంకా సంతోషించేదాన్ని అని అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోతి మీరు ఫస్ట్ టైం వచ్చారు కదండి, మిమ్మల్ని చూసి జీవన కొంచెం నర్వస్గా ఫీల్ అయింది, అందుకే మాట్లాడట్లేదు అని అంటూ ఉంటుంది. సరే ఇట్స్ ఓకే, పర్లేదు, భయం ఉండడం కూడా మంచిదేలే, నేను వెళ్ళొస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక హైమావతి జీవనతో ఏంటి జీవన మీ అత్తయ్య గారు వస్తే అలా చేశావు అని అంటూ ఉంటుంది. అమ్మ చెప్పింది కదా నేను నర్వస్గా ఫీల్ అయ్యానని, నిజంగానే నేను అలానే ఫీల్ అయ్యాను, ఆవిడ్ని చూడగానే నాకు భయం వేసింది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు విద్యాప్రసాద్ ఆడపిల్లలంటే ఇలానే ఉంటారేమో, ఫస్ట్ అత్తయ్య అంటే భయం ఉంటుంది, పెళ్ళైన తర్వాత అత్తయ్యనే భయపట్టిస్తారు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక సునంద జీవన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏంటి అమ్మాయి ఇలా ఉంది, పెద్దలంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేనట్టుగా ఉంది, నేను వచ్చానని తెలిసి కూడా నన్ను ఇంతసేపు వెయిట్ చేయించింది, ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి, ఆ ఇంట్లో వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదా ఫస్ట్ నుంచి ఇలానే ఉందా, ఆదిత్యని ఈ అమ్మాయికి పెళ్లి చేయడం కరెక్టేనా, నేను ఈ కండిషన్ పెట్టే తప్పు చేశానా, ఆదిత్యతో పెళ్ళి చేసుకుంటే అమ్మాయి మంచిగా చూసుకుంటుందా అని అనుకుంటూ ఉంటుంది సునంద. ఇక ఆదిత్య ఏదో లెటర్ని చూస్తూ ఉంటాడు. ఇక సునంద వస్తూ ఉంటుంది ఆదిత్య అని పిలుచుకుంటూ. ఇక వెంటనే దాన్ని దాచిపెడుతూ ఉంటాడు. అమ్మాయి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. లేదురా అమ్మాయి రాలేదు, పెళ్లి కూతురు అయినాక అమ్మాయి బయటికి రాకూడదు కదా, అందుకే రాలేదు అని నేను చెప్పాను కదమ్మా, ఆ అమ్మాయిని నేను పెళ్లికి ముందు ఒకసారి కలవాలని అని అంటూ ఉంటాడు. అది కాదురా, నువ్వు ఆ అమ్మాయిని చూడలేదు కదా, అందుకే నీకోసం ఫోటో తీసుకొచ్చాను, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. రేపు మీ ఇద్దరి పెళ్ళి, నువ్వు ఏం టెన్షన్ పడకురా, రేపు మీ ఇద్దరి పెళ్ళి, అమ్మాయితో నీకు మాట్లాడాలని ఉంటే ఫోన్ చేసి మాట్లాడు, లేదా పెళ్లి తర్వాతే డైరెక్ట్గా మాట్లాడు అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య నేను పెళ్ళికి ముందే ఆ అమ్మాయిని కలవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఫోటో గాలికి ఎగిరి కింద పడుతూ ఉంటుంది. ఈ ఫోటో ఇప్పుడు చూడకపోవడమే మంచిది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక సునంద శశికాంత్తో ఆ అమ్మాయి బిహేవియర్ నాకు అస్సలు అర్థం కావడం లేదండి, పెద్దలంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేనట్టుగా ఉంది, నేను వచ్చి అరగంట సేపు వెయిట్ చేసిన అయినా కూడా తను రాలేదు, పోనీ వచ్చినాక కూడా నాకు నమస్కారం పెట్టిందంటే అది కూడా లేదు, మంచిగా మాట్లాడిందంటే అది కూడా లేదు, నేను ఎందుకు వచ్చానురా అన్నట్టుగా ఆమె ప్రవర్తించింది అని అంటూ ఉంటుంది. అప్పుడు నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు, ఆ అమ్మాయి ఆ ఇంటి మొత్తానికి ఒకే ఒక్క వారసురాలు, నానమ్మ తాతయ్యల గారాల పట్టి ఆ అమ్మాయి ఫారెన్లో డిగ్రీ వరకు చదువుకొని వచ్చింది, 5G కల్చర్కి అలవాటు పడింది, అలాంటి అమ్మాయి నీకు నమస్కారం పెట్టాలని నువ్వెలా అనుకున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు సునంద అది కాదండి, నువ్వేం చెప్పకు, ఆ అమ్మాయి లాయర్ కాబోతుంది, నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేదని నువ్వు అలా ఎలా అనుకుంటావు, నువ్వేం టెన్షన్ పడకు, పెళ్ళి అయినాక మంచిగా ఉంటుందిలే, రేపు పెళ్ళి అన్నీ సిద్ధం చెయ్యి, అరేంజ్మెంట్ చెయ్యి, దాని గురించి ఆలోచించు, నువ్వేం భయపడకు, టెన్షన్ పడకు, పెళ్ళి అయిన తర్వాత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆదిత్య జీవన లైఫ్ అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక
హైమావతి లాయర్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక జ్యోతి మీరు ఎంత ఎదురు చూసినా అతడు రాడు అని అంటూ ఉంటుంది. ఎందుకు జ్యోతి, అతను ఎందుకు రాడు నీకేలా తెలుసు అని అంటూ ఉంటుంది. అతను నేనే రావద్దని చెప్పాను అని అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వెద్దు రావద్దని చెప్పావు, అసలు ఏం జరుగుతుందో తెలుసా అత్తయ్య గారు, మీరు ఆస్తిని జీవన పేరు మీద రాయాలనుకుంటున్నారు, నాకు అది ఇష్టం లేదు అనగానే కోపంతో హైమావతి, ఏంటి జ్యోతి నువ్వు చేస్తున్న పని, నేను ఆస్తి జీవన పేరు మీద రాస్తే నీకేంటి అని అంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, మీరు ఆస్తి రాయాలనుకుంటున్నారు, మీ కోపంలో అర్థం ఉంది. నేను మీ కోడల్ని, నాకు కారణం ఉంది అని అంటుంది. కారణం ఏంటో చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ వస్తూ ఉంటారు. నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ఆస్తి జీవన పేరు మీద రాయాలనుకున్నాను. చివరి క్షణంలో జ్యోతి ఆపేసింది. నన్ను ఆపడానికి నీకేం అధికారం ఉంది జ్యోతి అని హైమావతి అంటూ ఉంటుంది. అప్పుడు మీరు ఆస్తి రాయాలనుకుంటున్నారు కరెక్టే, కానీ జీవన పేరు మీద ఒక్కదాని మీదే కాదు, ఆదిత్య పేరు మీద కూడా రాయండి అనగానే ఇందుమతి జీవన షాక్ అవుతూ ఉంటారు. ఆదిత్య పేరు మీద రాయడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు జీవన పేరు మీద ఆస్తి రాస్తే ఆవిడ మొన్న డబ్బులు ఇస్తానంటేనే మాకు డబ్బులు లేవా, మీకు డబ్బు పొగరు చూపిస్తున్నారా అన్నట్టు చేసేది. ఇప్పుడు మీరు జీవన పేరు మీద ఆస్తి రాస్తే అత్తారింటికి పొగరుతో డబ్బు ఉన్న అహంకారంతో ఆస్తి రాసుకొని వచ్చింది అనుకుంటుంది తప్ప మనం ప్రేమ అనురాగంతో ఆస్తి తీసుకొచ్చామని అనుకోదు. అప్పుడు జీవన అత్తారింట్లో మంచిగా కాపురం చేసుకుంటుందా లేదా అత్తయ్య గారు, వద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి ఏంటి జ్యోతి ఇలా చేస్తుంది, ఇప్పుడు ఆపాలని చెప్పి జ్యోతి నువ్వు అత్తయ్య ఆపుతావా అక్క, జీవనకి ఏదో ప్రేమతో ఆస్తి రాసిస్తే నువ్వెందుకు ఆపుతున్నావు, అర్థం చేసుకోవేంటి, పెళ్లి జరుగుతుంటే ఏదో భరోసాగా జీవనకి ఆస్తి రాయాలనుకుంటుంది. అయినా వాళ్ళిద్దరి పేరు మీద రాస్తే తనకు కండిషన్ మీద పెళ్లి కొప్పుకున్న జరిగితే ఏమైనా జరిగితే జీవనకే నష్టం అని అంటూ ఉంటుంది. అప్పుడు అది కాదు చిన్నత్తయ్య గారు, మీరు అర్థం చేసుకోండి, ఆవిడకి పట్టింపు ఎక్కువ, ఈ ఆస్తి రాస్తే తను గొడవ చేస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన కూడా ఏంటమ్మా నువ్వు సునీత గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా గురించి ఆలోచించడం లేదు, నేను ఆదిత్యను కూడా చూడలేదు, మాట్లాడలేదు, కేవలం నీ కోసమే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని అంటూ ఉంటుంది. గ్రాని ఏదో ఆస్తి రాస్తుంటే నువ్వెందుకు అడ్డుకుంటున్నావు, గ్రాని నువ్వు ఆస్తి రాయి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు యామిని నాకు అభ్యంతరం ఉంది అని గట్టిగా అంటూ ఉంటుంది. నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని ఇందుమతి అంటూ ఉంటుంది. అడ్డుపడకుంటే ఏం చేయాలి, జీవన పేరు మీద ఆస్తి రాస్తుంటే నా కొడుకు ఏమైపోతాడు, కొడుకు కూడా ఆస్తి రావాలి అని అంటూ ఉంటుంది. అది 3 తరాలుగా ఏకైక మనవరాలు, అందుకే జీవనకి ఆస్తి రాస్తుంది అక్క అని అంటుంటుంది. తను మనవరాలైతే నా కొడుకు కూడా ఒకటేసారి పుట్టాడు, మా కొడుకు కూడా ఆస్తి రావాలి, నేను ఊరుకోను, జీవనకి రాసినట్టే సమానంగా అందరికీ రాయాలి, అత్తయ్య గారు సమాన హక్కు అందరికీ ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న గౌరీప్రసాద్ ఇప్పుడు ఎవరికి ఆస్తి రాయడం లేదు, అయ్యమా నువ్వు ఎవరికి ఆస్తి రాయడం లేదు, పెళ్ళైన తర్వాత ఎవరికి ఆస్తి రాయాలో చూద్దాం, ఇప్పుడైతే అందరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటుంటాడు. ఇక కోపంగా ఇందుమతి జీవన కూడా వెళ్తూ ఉంటారు. ఇక జ్యోతి కుట్టి దగ్గరకు వచ్చి ఇదంతా నీ వల్లే, లాయర్ గురించి నాకు చెప్పడం వల్లనే నేను ఆస్తిని ఆపగలిగాను అని అంటూ ఉంటుంది. నేను మీ క్షేమం కోరే మనిషిని జ్యోతమ్మ, మీ గురించి ఆలోచిస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు జీవన ఇందుమతితో అసలు ఈ విషయం అమ్మకి ఎలా తెలిసింది, సీక్రెట్గా జరుగుతున్నా అన్నావు, ఇలా తెలిసింది అని అంటుంటాను. నాకేం తెలిసే, నన్ను అడిగితే నేను సీక్రెట్గానే అనుకున్నాను, కానీ ఎదురుగా ఉన్న దరిద్ర దేవత అంత చెప్పింది కదా అని అంటుంటే ఆ కుట్టికి ఎలా తెలిసింది అని జీవన అంటూ ఉంటుంది. నాకెలా తెలుసు, ఆ కుట్టికి అన్నీ తెలిసిపోతున్నట్టున్నాయి, దాన్ని ఊరికే వదిలిపెట్టాను అని అంటుంటుంది. దాని సంగతి తర్వాత చూద్దులే, కానీ ఇప్పుడు ఆస్తి లేదు, నా పెళ్ళి జరిగేటట్టు ఉంది, నువ్వు ఎలాగైనా ఏదో ఒక ప్లాన్ చేయి అని జీవన అంటుంటుంది. ఆ పనిలోనే ఉన్నానులే, నేను ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపేస్తాను, ఈ పెళ్ళి జరగదు అని అంటూ ఉంటుంది. ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక కుట్టికి బొట్టు పెట్టి గంధం రాసి ఇక గాజులు వేస్తూ ఉంటారు. ఇక అందరు పేరెంటాలు గాజులు వేస్తూ ఉంటారు. బాధలో ఉన్న సీనుని సింహాద్రి చూసి ఎందుకురా అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంటాడు. ఏం లేదు మామ, నేను బాగానే ఉన్నాను, బాగానే ఉంటే హుషారుగా ఉండాలి, కానీ ఇలా ఉన్నావేంటి, నీ దోస్తానకి గాజులో పేరంటం జరుగుతుంటే అలా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడు గంగవ్వ నీ దోస్తాన గాజులు జరుగుతున్నాయిరా, నువ్వు హుషారుగా ఉండాలి అని అంటూ ఉంటుంది. ఇది ఎందుకు చేస్తారే అని అడుగుతూ ఉంటాడు సీను. ఇది ఎందుకు చేస్తారంటే పెళ్లి కాక ముందుకు గాజులు పెళ్లి కూతురికి వేస్తారు, ఎందుకంటే తను ఎప్పుడు ముత్తైదులా కలకలలాడుతూ గాజులతో ఉండాలి అని. బస్తీ వాళ్ళు
ఆనందితో నువ్వు పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోవు కదా అంటుంటాడు. నేను పెళ్ళైతే మాత్రం మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, ఎప్పటికీ మర్చిపోలేను. నాకేమన్నా పెళ్ళైతే కొమ్ములు వస్తాయా, కళ్ళు నెత్తి మీదకి వస్తాయా? అప్పటి ఆనందినే, లాయర్ అయినా సరే నేను మారను. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను, బస్తీకి ఎల్లమ్మ తల్లి జాతరకు వస్తాను అని అంటూ ఉంటుంది. నువ్వు ఆనందివే అని అందరూ అంటూ ఉంటారు. ఇక ప్రోమోలో ఆనందిని పెళ్లి కూతురుగా చేస్తూ ఉంటారు. ఇక ఆనందిని మండపానికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక జీవన ఇందుమతితో నువ్వు ఈ పెళ్లి ఎలా ఆపుతావో ఆపు, ఏం చేస్తావో చెయ్యి అని అంటూ ఉంటుంది. ఇక విశాల్ని మండపం దగ్గర కూర్చోబెడుతూ ఉంటారు. ఇక పెళ్లి కూతురుగా కుట్టిని తీసుకెళ్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్